నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. గత 10 సంవత్సరాల నుంచి భారత సినీ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ నడుస్తుంది. అంటే పురాణ గాథలు, అదే మైథాలజీకి సంబంధించి సినిమాలు తీస్తే లాంగ్వేజ్తో సంబంధం లేకుండా, ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఎగబడి చూస్తున్నారు. మరి అలాంటి మైథాలజీ సంబంధించి ఒక మూవీ వస్తుంది. ఆ సినిమా పేరు వసుదేవ సుతం. జూలై 10వ తారీఖు ఈ సినిమా థియేటర్లోకి వస్తుంది, రిలీజ్ అవుతుంది. మరి ఆ సినిమా నుంచి మనతో పాటు ఉన్నారు ఇక్కడ డైరెక్టర్ వైకుంఠ్ బోను, అలాగే హీరో మాస్టర్ మహేంద్రన్, హీరోయిన్ అంబికా వాణి. సో మరిన్ని విషయాలు ఆ సినిమాకి సంబంధించి వీరిని అడిగి తెలుసుకుందాం. మొదటగా హీరోతో స్టార్ట్ చేద్దాం. మాస్టర్ మహేంద్రన్, మీరు మాస్టర్ సినిమాలో యాక్ట్ చేశారని మాస్టర్ మహేంద్రన్ పెట్టుకున్నారా, లేకపోతే ఎప్పటి నుంచో మీరు సినిమాలలో అంటే? నా ఫస్ట్ సినిమా నుంచే చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చిన మాస్టర్. అది మాస్టర్ సినిమా వల్ల అది బాగా ఇంకా రెండు మిక్స్ అయిపోయినాయి, ఇంకా అతుకుపోయి నేను ఫస్ట్ అనుకున్నాను అదే యూనివర్స్ చెప్తుంది మనం ఏదైతే వద్దనుకుంటామో అదే వచ్చి కూర్చుంటుంది. నేను అనుకున్నాను మాస్టర్ వద్దు, బయటికి వెళ్తే అందరూ మాస్టర్ మాస్టర్ అంటే చిన్నపిల్లలా చూస్తున్నారు నన్ను అనుకున్నాను. కానీ మాస్టర్ వచ్చి బట్ ఇప్పటికీ కూడా అంటే కొందరు ఫేస్లు ఉంటాయి, యాక్టర్స్ ఫేస్లు, వాళ్ళు ఎంత ఏజ్ వచ్చినా 70 వచ్చినా 80 వచ్చినా 60 వచ్చినా వాళ్ళ ఫేస్లో ఆ చైల్డిష్నెస్ అంటే ఆ చిన్నతనం కనిపిస్తుంది. మీరు చాలా అదృష్టవంతులు ఆ విషయంలో. మీ ఫేస్ చూసి ఇప్పటికీ మీరు చిన్నోళ్ళు అలాగే ఉన్నానా? అలాగే ఉన్నారు, అది మీకు అదృష్టం అనుకో. వసుదేవ సుతం మైథాలజీ అంటే చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు, వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ చూస్తారు. మరి ఎలాంటి కేర్ తీసుకున్నారు? స్టోరీ మొదటగా డైరెక్టర్ మీ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఈ సినిమా గురించి, ఈ కథ గురించి మీరు విన్నప్పుడు ఏమనిపించింది ఫస్ట్ మీకు? తను చాలా క్లియర్ స్క్రిప్ట్ కానీ, క్రిషవ్ నా క్యారెక్టర్ నేమ్, క్రిషవ్ క్యారెక్టర్ ఆర్క్ కానీ తను హీఈస్ వెరీ క్లియర్. అండ్ సినిమా మొత్తం వాడి షోల్డర్స్ మీదే ట్రావెల్ అవుతుంది. అక్కడ నేను ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ క్రిషవ్ను ఒక క్యారెక్టర్ ఆల్రెడీ ఉంది, మనం తను చెప్పింది చేస్తేనే చాలు, ఆ క్యారెక్టర్ చాలా బాగా వచ్చేస్తుంది. సో నేను తీసుకున్న ఒకే ఒక శ్రద్ధ అంటే ఆయన చెప్పిన మాటలు వింటాం మాత్రమే. దాన్ని దాటి నేను ఎక్సెస్గా నేనేం ట్రై చేయలేదు. తను ఏం అడిగాడో సమ్ రియాక్షన్స్ ఇచ్చేటప్పుడు నేను చాలా లైట్గా ఇస్తాను, ఓవర్ యాక్షన్ అయిపోతుందని చెప్పేసి. అప్పుడు వచ్చి తను కరెక్షన్ చేసేవాడు, లేదు ఇక్కడ మీరు కాదు యాక్ట్ చేసేది, ఇక్కడ ఇంకోటి యాక్ట్ చేస్తున్నాడు, మాటలాగా కావాలి అని. సో అలాంటి చేంజెసే కానీ పెద్దగా అంటే పర్సనల్గా ఐ డోంట్ డూ ఎనీథింగ్. మీకు తెలుసు కదా, పొద్దున్న లేస్తే జిమ్కి వెళ్తాను, పర్సనల్ ఫిట్నెస్ కేర్ ఎప్పుడు ఉంటుంది. క్యారెక్టర్ కానీ ఆయన చెప్పింది ఎప్పుడైతే మన మీద మనకి ఎంత శ్రద్ధ ఉంటుందో వేరే దాని గురించి కూడా అంతే శ్రద్ధగా ఆలోచిస్తాం. ఎస్, అంతే. వైకుంఠ్ గారు మీరు చెప్పండి, ఈ మధ్య అంటే మైథాలజీకి సంబంధించి సినిమాలు తీస్తే హిట్ అవుతున్నాయి, లేకపోతే ఓటీటీలో కూడా చూస్తారు, థియేట్రికల్గా ఫ్లాప్ అయినా ఓటీటీలో అయినా హిట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ కథ ఎంచుకున్నారా, లేకపోతే మీరు మొదటి నుంచి ఇది ప్లాన్డ్గా వచ్చారా? యాక్చువల్గా ఈ ఓటీటీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఆలోచించలేదు ఫస్ట్. యాక్చువల్లీ ఇప్పుడు ఒక థీమ్గా అనుకున్న కథని ఆ తర్వాత ఈ మధ్య డెవలప్ చేసుకున్నాం. బిఫోర్గా అనుకున్నాం 2022లో కథగా అనుకుని ఆల్రెడీ ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకుని వేరే బ్యానర్లో రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకున్నాను. యాక్చువల్గా అప్పుడు దేవకీ నందన్ అని రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకున్నాను, ఈశ్వరి ఆర్ట్స్ అని బ్యానర్ మీద. ఆ తర్వాత అంటే టైటిల్ నచ్చి అప్పుడు ప్రొడ్యూసర్ లేరు, ఎవరు లేరు, చూద్దామని. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఈ కథ ఈ ప్రొడ్యూసర్ గారికి రెండు స్టోరీస్ చెప్పి అలా కొన్ని నెలలు ట్రావెల్ అయ్యాక అప్పుడు ఈ కథ చెప్పాను. ఈ ఇంటెన్షన్ ఏంటంటే ఏదైనా అందరు లవ్ స్టోరీ, థ్రిల్లర్, యాక్షన్, రస్టిక్, నేను ఈయనకి 2 కథల్లో ఒకటి రస్టిక్గా ఉంటుంది. సో మీద ఒక తమిళ మూవీ లాంటి ఒక ఉంటుంది, ఐడియా లేదు పేరు, అలాంటిది ఒక కథ చెప్పాను. ఫస్ట్ ఓకేనే సార్, తర్వాత ఈ ట్రావెలింగ్లో ఇది కాదు కానీ ఇలా కావాలి అన్నారు. అయితే నా దగ్గర ఒక కథ ఉందండి, కానీ దానికి ఒక 3 పార్ట్స్ ఉంటాయి, కథతో పాటు ఇంకో 3 పార్ట్స్ ఉంటాయండి. ముందు కథలోకి వెళ్ళకంటే ముందు ఒక కథకి ఇంట్రడక్షన్ లాంటి ఒక కథ ఉంది. ఆ కథల్లోకి వెళ్ళక ముందు ఇది ఇంట్రడక్షన్ లాంటిది. నేను ఇప్పుడు చెప్పాను, అప్పుడు కథ చెప్తే ఇది బాగుంది, ఇది చేద్దాం అన్నారు. ఒక 2 months స్క్రిప్ట్, 3 months స్క్రిప్ట్ చేసి ఒరిస్సా వెళ్ళి అక్కడ అన్నీ చూసుకొని, ఇలా ఇక్కడ మా స్క్రిప్ట్లో ఏమేం కావాలి అవన్నీ చూసుకొని, దాని నేమ్స్, క్యారెక్టర్ నేమ్స్ అన్నీ చూసుకుని అప్లై చేసి అప్పుడు దానికి అప్రోచ్ అయ్యి. ఇంకా మైథాలజీ అంటే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, స్టోరీ అయినా తీసే విధానమైనా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మ్యాక్సిమం ఆడియన్స్కి కానీ ట్రోలర్స్కి కానీ ఏ క్వశ్చన్స్ వస్తాయో సినిమా చూశాక ఆ క్వశ్చన్స్ మేమే వేసుకొని మేమే ఆన్సర్లు చెప్పేసాం సినిమాలో. మొత్తం ప్రిపేర్ అయిపోయారు. ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూల వరకు చూస్తే మీకు క్వశ్చన్స్ మిగిలిపోతాయి. అరే ఈ క్వశ్చన్స్ ఇది ఉంది, అది చాలా ఉంటాయి క్వశ్చన్స్. క్లైమాక్స్ శుభం కార్డు పడిన తర్వాత కానీ మీకు క్లారిటీ రావు.
ఆన్సర్స్ ఉండవు. సుఖం కాబట్టి ఇంకొక 10 minutesలో పడుతుంది అనేటప్పటికి ఓహో అక్కడెక్కడో షార్ట్ తీశాడు దీనికోసం, అక్కడ ఏదో డైలాగ్ చెప్పాడు దీనికోసం అని అప్పుడు అర్థమవుతుంది. వసుదేవ సుతం అంటే ఏంటి టైటిల్? వసుదేవుని కొడుకు కృష్ణుడు అంతే. అంటే మామూలుగా మీ ఫాదర్ నేమ్తో మీరు ఎక్కడికి వెళ్ళినా మీ ఫాదర్ రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి ఫంక్షన్లకి, హే పలానా సుబ్బారావు గారు అబ్బాయి లేదా వెంకటరావు గారు అబ్బాయి అంటారు. ఇది లైక్ కృష్ణుడు అనకుండా వసుదేవుని కొడుకు, వసుదేవు వాళ్ళ అబ్బాయి అలా చెప్తారు. కాకపోతే ఇలా మనకు తెలిసిన భాషలో వసుదేవుని కొడుకు, వసుదేవుని అబ్బాయి అనకుండా వసుదేవ సుతం అని కొంచెం పొయిటిక్గా చెప్పాం. మనకు కూడా తెలుగులో అంటే ఇండైరెక్ట్గా మనకు కూడా తెలుగులో గ్రిప్ ఉంది, తెలుగు మీద గ్రిప్ ఉంది అని ఇండైరెక్ట్ జనం తెలియజేయడం. अंबिका वानी आप कहाँ से हो? मैं बेसिकली रायबरेली उत्तर प्रदेश से हूँ, बट रहती मुंबई में हूँ. ओके, आप मुंबई में रहते हो, उत्तर प्रदेश से आप मैंने आपसे डायरेक्ट हिंदी में बात किया क्योंकि आप नाथ से बोल के मुझे मालूम पड़ गया, इसलिए हिंदी में पूछा. ఓకే సార్, మనం బయలుదేరదాం. వీళ్ళు మాట్లాడి మనకేం అర్థం కావట్లేదు. ఓకే, యూ బోత్ టాక్, బెటర్ టు ది तेलुगु फिल्म इंडस्ट्री कैसा लगा आपको? सर अमेजिंग, बहुत अच्छा लगा मुझे. लैंग्वेज को लेकर के जो मैं नर्वस थी आने से पहले, तो सब लोगों ने मैनेज कर लिया और हैप्पीली मैनेज किया. बहुत प्यार से ट्रीट कर रहे हैं अभी तक तो मुझे, सो मुझे बहुत अच्छा लग रहा है. ग्रेटफुल सर, ग्रेटफुल. इससे पहले फिल्म्स किया ना तेलुगु में आपने? हाँ, इससे पहले मैंने 2 फिल्में की हैं, उनमें मैं सेकंड लीड थी और ये मेरी फर्स्ट एज अ लीड फिल्म आ रही है, तो ये मेरे लिए बहुत ही खास है, बहुत ही स्पेशल है. कैसे मैं महसूस कर रहा है इसमें आप हीरोइन का कैरेक्टर निभा रहा है? सर बहुत अच्छा, मैं बहुत हैप्पी हूँ, बहुत एक्साइटेड हूँ कि ये कितनी जल्दी ऑडियंस के बीच में जाए और मैं ऑडियंस का रिएक्शन देखना चाहती हूँ. कि थोड़े नर्वस भी हूँ कि आई डोंट नो कैसे लेंगे, क्या लेंगे, बट आई होप फॉर द बेस्ट कि अच्छा ही जाए सब कुछ. मास्टर महेंद्रन कैसा था सेट्स में? వెరీ బ్యాడ్ ఫెలో బ్రో హీ ఇస్. हाँ, ही इज वेरी कूल, चिल, सपोर्टिव, केयरिंग. कुछ हेल्प किया लैंग्वेज के बारे में? बहुत हेल्प किया. इन्होंने ही सबसे ज़्यादा हेल्प किया बिकॉज क्योंकि इनके साथ मेरे ज़्यादातर सीन रहे हैं, तो ऑब्वियसली इन्होंने बहुत हेल्प किया है. उसके अलावा भी बहुत सारे लोग थे जो हेल्प कर रहे थे टीम में. आपने स्टोरी पूरा सुना शूटिंग स्टार्ट होने से पहले? हाँ ऑब्वियसली. शूट क्या, मुझे लॉक करने से पहले स्टोरी नरेशन ही हुआ है. आजकल ऐसा बात चल रहा है कि आजकल हीरोइन को ज़्यादा इम्पोर्टेंट रोल्स नहीं मिल रहा है फिल्म इंडस्ट्री में. सिर्फ डायरेक्ट आके एक्ट करके चले जा रहे हैं हीरोइन. नहीं ऐसा नहीं. अभी रिसेंटली गर्लफ्रेंड आई है, गार्गी मैंने देखी साई पल्लवी जी की. हाँ, गुड मा, यू कैन आंसर फॉर दिस क्वेश्चन. आंसर. अच्छी फिल्में आ रही हैं. इवन अब तो मैं देख रही हूँ कि बहुत सारे प्रोड्यूसर्स और रिस्क बोलो या जो भी है रेडी हो रहे हैं वुमेन ओरिएंटेड फिल्म के लिए, तो ऐसा नहीं है. सो आपको तो बहुत इंपॉर्टेंट रोल है ये फिल्म में. या ऑब्वियसली. సో మాస్టర్ మహేంద్రన్ గారు, మాస్టర్ అంటేనే దాంట్లో చాలా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఒక మాస్టర్ అంటే బాగా తెలియగలవాడు, లేకపోతే బాగా టాలెంట్ అయి ఉన్నవాడు మాస్టర్ అని. థ్యాంక్ యూ. నేను చాలా ఎప్పుడు నేనే అనుకున్నాను, ఇప్పుడు కరెక్ట్గా మీరే చెప్పేశారు. అట్లా మీరు ఒక సినిమా సెలెక్ట్ చేసుకున్నాక ఫస్ట్ మీరు ఆ స్టోరీ గురించి అంతా తెలుసుకున్నాక అంతా అయిపోయాక షూట్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ డే మీరు ఏమనుకుంటారు? ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంట్లో నుంచి ఎవ్రీడే షూటింగ్కి ఫస్ట్ డే అని కాదు, ఎప్పుడు షూటింగ్ వెళ్ళినా కానీ ఐ ఫీల్ ఇట్స్ మై టెంపుల్, ఇట్స్ మై కెమెరా ఇస్ మై గాడ్. నా దేవుడు కెమెరానే నాకు. సో మీ దేవుడు కెమెరా అంటున్నారు. సో చిన్నప్పటి నుంచి మీ దేవుడు మీతోటే ఉన్నాడు? నాతోనే ఉన్నాడు. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాడు? మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు యాక్టింగ్? నాకు నేను 8 months 10 months బేబీగా ఉన్నప్పుడే జూనియర్ ఆర్టిస్ట్గా 15 సినిమాలు చేశాను. తీసుకెళ్ళిపోయారు. 100 జూనియర్ ఆర్టిస్ట్ ఉంటే ఏదో ఒక అమ్మ పాపనిలో పెట్టుకుని వచ్చిన ఆ పాపని నేనే అలా చేశాను. నాకు తెలిసి ఒక 34-35 years. సూపర్. అసలు సింహాద్రి, అలాగే సింహరాశి, దేవి పెదరాయుడు, పెళ్లి చేసుకుందాం చాలా పెద్ద హీరోలతో చేశారు. మంచి మంచి రోల్స్ వచ్చాయి మీకు. అంటే చైల్డ్ ఆర్టిస్ట్ కానీ అంత మంచి రోల్స్ రావడం మీ అదృష్టం. ముఖ్యంగా సింహాద్రి గురించి ఆ టైటిల్ నీ పేరేంట్రా అంటే సింహాద్రి అని, హెయిర్ పై కానీ అనడం. మళ్ళీ అమాయకంగా ఫేస్ సింహరాశిలో అంత అమాయకంగా ఫేస్ పెట్టడం, నిజంగా ఒక తల్లి ప్రేమ కోసం, ఫుడ్ కోసం. ఆ చినిగిపోయిన షర్ట్ గురించి ఎప్పుడైనా గుర్తొస్తుందా మీకు? అంటే ఫుల్ బాడీ మొత్తం ఒకటే షర్ట్ వేస్తారు కదా సింహరాశి, ఒక బనీన్ మాత్రం ఉంటుంది అంతే. అసలు చాలా రియాలిటీ ఉండే.
థ్యాంక్ యూ. రీసెంట్గా నేను డైరెక్టర్ సముద్ర గారిని ఇంటర్వ్యూ చేశా. ఓ ఓకే. అది సింహరాశి 25 years కంప్లీట్. ఓ బ్యూటిఫుల్. సో ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ గురించి అడిగాను నేను. అతను బాగా యాక్ట్ చేశారండి, ఏడుపు వస్తుంది అతన్ని చూసినప్పుడు. ఎలా అనిపించింది అతనితో అంటే, ఆ బాబు చిన్నప్పుడు నేను అసలు చాలా బాగా చేశాడు యాక్టింగ్ అని చెప్పారు. థ్యాంక్ యూ. అట్లా అంత మంచి చైల్డ్ ఆర్టిస్ట్ అంత మంచి రోల్స్ చేశారు కదా. ఇప్పుడు ఆ రేంజ్లో మీరు అంటే చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి మంచి రోల్స్ వచ్చాయి, ఇంత పెద్దగా అయిపోయారు, ఆ రేంజ్ స్క్రిప్ట్ సెలెక్షనా లేకపోతే స్టోరీలు దొరకట్లేదా? కాదు సి వర్డ్ ఎలా చెప్పేది చెప్పండి ఇంగ్లీష్లో ఏదైతే. అదే ఐఎమ్ జస్ట్ అన్నీ చేయాలనుకుంటున్నారా? నో నాట్ లైక్ దట్. సి ఇండస్ట్రీ ఎప్పుడు ఒక అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. అవునవునవును, దాన్ని తగ్గట్టు మనం చేంజ్ అవుతాం, అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. నేను చిన్నప్పుడు చేసినప్పుడు యూట్యూబ్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ఫేస్బుక్ లేదు, ట్విట్టర్ లేదు, ఏం లేదు, సినిమా మాత్రమే ఉండేది. అప్పుడు సినిమాకి వాల్యూ చాలా ఎక్కువ ఉండేది. చాలా. యు గాట్ ఇట్. మనకి ఏది కావాలంటే థియేటర్లోనే చూసి మనం ఇప్పుడు ఇంట్లో మనం ఎంత ఇరిటేషన్లో ఉన్నా ఏం జరిగినా కానీ మనకి రిలాక్సేషన్ కావాలంటే ఫ్యామిలీతో వెళ్ళి మనం థియేటర్కి వెళ్ళే వాళ్ళం, గుడికి వెళ్ళే వాళ్ళం. అవును. లేకపోతే తినడానికి రెస్టారెంట్కి, ఇవే ఉండింది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళడం వదిలేసి స్విగ్గీ వచ్చేసింది, జొమాటో వచ్చేసింది, అన్ని మన దగ్గరికి వస్తుంది. మన దగ్గరికి వస్తుంది. మనం థియేటర్కి వెళ్దామంటే వద్దు, ఎందుకు 1 week తర్వాత ఓటీటీలో సినిమా వస్తుంది. కాంపిటీషన్ చాలా పెద్దగా అయిపోయింది. దట్ ఈస్ ద ఓన్లీ మెయిన్ రీజన్. ఇక్కడ మనకు ఎందుకు కరెక్ట్ అయిన సినిమాలు దొరకట్లేదంటే, నేను హీరోగా సినిమా చేద్దాం అనుకుంటే తిరిగి చూస్తే వెనకాల 100 హీరోలు రెడీగా ఉన్నారు అక్కడ. అవునవును కదా. వీళ్ళందరినీ బీట్ చేసి నేను రావాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం కదా. నేను 10 మందిని బీట్ చేసి 11వ వాడిగా వస్తే నాకంటే ముందు ఇంకో 20 మంది ఉన్నారు, మళ్ళీ వాళ్ళు నేను బీట్ చేయాలి. ఇట్ ఈస్ అ ప్రాసెస్ అండ్ ఐ నో దట్ ప్రాసెస్ వెరీ వెల్. ఏ ఒక్క మంచి యాక్టర్ కైనా ఒక్క సినిమానే, ఆ ఒక్క సినిమా కొట్టిందంటే 100 మంది దాటి ముందుకెళ్ళిపోతాడు. మాస్టర్ మహేంద్రన్ గురించి చాలామందికి డౌట్, ఇన్ని సినిమాలు చేస్తున్నాడు, తమిళ్ తెలుగు, అక్కడ తిరుగుతున్నాడు ఇక్కడ తిరుగుతున్నాడు, పెద్ద పెద్ద డైరెక్టర్లు, ఇవన్నీ అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి మీది? ఏం లేదు, నథింగ్. అసలు ఎలా వచ్చారు సినిమా ఇండస్ట్రీకి? నేను ఇక్కడ కోటి హాస్పిటల్లో పుట్టాను. నేను పుట్టేటప్పుడు అమ్మ చనిపోయింది. అప్పుడు నాన్న ఈ షాప్లో గ్రీస్ వేసేది, టైలరింగ్ పనులు, మెకానిక్ షాప్లో పనిచేసేవాడు నాన్న. సో నాన్నకి సర్వే చేయలేకపోయాడు, మా ఇద్దరిని నన్ను మా అన్నని పెట్టుకుని సర్వే చేయలేకపోయాడు. సరే అట్లీస్ట్ వీడిని ఒక మంచి ఆర్టిస్ట్ చేద్దాం, వీడినైనా మనం బాగా పెంచాలి, పిల్లలైనా బాగా పెంచాలి, చెన్నైకి వెళ్ళిపోయాడు అంతే. తీసుకెళ్ళాడు అక్కడ మన మెడ్రాస్లో తెలుగు ఇండస్ట్రీ ఉంది. అవునవును. అప్పుడు సో అలా వెళ్ళి అలా స్టార్ట్ చేసిందే. వెరీ 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 నార్మల్, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఇప్పుడు మీ ఫాదర్ ఎలా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని చూసి? హీఈస్ వెరీ వెరీ హ్యాపీ, బికాజ్ హీఈస్ హ్యాపీ. బట్ ఇంకా మా గోల్, మేము అనుకున్నది సినిమాలు ఇంకా మేము చేయలేదే కదా. చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను, ఓకే, బట్ అది టాస్క్ హీరోగా కూడా చేస్తున్నారు కదా. చేస్తున్నాను, బట్ నేను మాట్లాడే ఒక్క ఎక్స్ట్రాడినరీ హిట్, ఎక్స్ట్రాడినరీ సక్సెస్ అని ఒకటి ఉంది కదా, ఐ వాంట్ అది టేస్ట్ చేయలేదు, అది కావాలి నాకు. ఇప్పుడు నేను మాస్టర్లో నేను చేశాను, మాస్టర్ బ్లాక్ బస్టర్ అయిందంటే దానికి వెనకాల విజయ్ గారు ఉన్నారు, విజయ్ సేతుపతి గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, అనిరుద్ధ్, ఇంతమంది ఉన్నారు అక్కడ. దట్ ఈస్ నాట్ మై మూవీ, వాళ్ళ మూవీలో నేను యాక్ట్ చేశాను. నా సినిమా నాకు ఎప్పుడు హిట్ దొరుకుతుందో ఆ రోజే నాకు చాలా హ్యాపీ. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ ఇండివిజువల్ హిట్. దానికోసమే ఎవ్రీ మూవీ ఐఎమ్ వర్కింగ్, ఐఎమ్ గివింగ్ మై 100%. ఈవెన్ దో దిస్, ఈ సినిమా కూడా నాకు కొట్టాలి, నా సినిమా 100% కావాలని చేస్తున్నాను. బట్ ఇట్స్ ఆల్ ఇన్ ఆడియన్స్ హ్యాండ్స్ కదా, వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళే కదా. సో వైకుంఠ్ గారు, ఇది వసుదేవ సుతం అంటే ఇది ఇంటర్నేషనల్ నేషనల్ సబ్జెక్ట్. కృష్ణుడి గురించి ఫారినర్స్ కూడా చదువుకుంటారు, భగవద్గీత అవన్నీ తెలుసుకుంటారు. చాలామంది కృష్ణుడి గురించి తెలుసుకోవడానికి వచ్చి కృష్ణ మఠాలలో కూడా వెళ్ళి జాయిన్ అయ్యి 2-3 నెలలు ఉండి అన్నీ తెలుసుకొని వెళ్ళిపోతున్నారు ఫారినర్స్ కూడా. ఇది ఒక యూనివర్సల్ సబ్జెక్ట్. తెలుగుకే పరిమితం అవుతుందా ఈ మూవీ, లేకపోతే మిగతా లాంగ్వేజ్లో కూడా ఏమైనా మిగతా లాంగ్వేజ్ కూడా ఉంది? తెలుగు, తమిళ్ ఎట్ ఏ టైం రిలీజ్ ఉంటుంది. తెలుగు వెర్షన్ ఒరిస్సాలో ప్రస్తుతానికి తెలుగు వెర్షన్ ఒరిస్సాలో రిలీజ్ చేస్తున్నాం. అది బరంపూర్, భువనేశ్వర్, పర్లాకమిడి, ఇంకొక ప్లేస్ అయితే సంబంధం 3-4 ఏరియాల్లో, టౌన్స్లో అక్కడ డబ్ కూడా చేయొచ్చు. అదే తెలుగు తమిళ్ మెయిన్ లాంగ్వేజ్, ఒరియా, హిందీ సెకండ్. కృష్ణుడి సబ్జెక్ట్ ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? యాక్చువల్లీ ఇది కృష్ణుడి సబ్జెక్ట్ కాదు, కృష్ణుడు తదనంతరం జరిగిన సబ్జెక్ట్. ఓకే, అదేం జరిగింది అనేది మేము తెర మీద చూడాలి, అంతేనా? అది ఈ సినిమాలో మనం చెప్పట్లేదు. తదనంతరం జరిగిన ఒక చిన్న ఒక ఇన్సిడెంట్, దాని చుట్టూ ఉన్న కథ అంతే. తదనంతరం ఏం జరిగింది అవన్నీ తర్వాత చూసుకుంటాం నెక్స్ట్. అట్లా మీరు ఒక డైరెక్టర్ అంటే చాలా స్టోరీస్ చదివి ఉంటారు, వినుంటారు, చెప్పుంటారు చాలామందికి. దేవుడు అంటే ఏంటి మీ ఉద్దేశం?
మనకి తెలియని మన ఊహకు అందని మనం తెలుసుకోలేని ఒక పవర్. ఓకే, అది ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. మనం అంటే ఎవరూ తెలుసుకోలేరు. అంటే మనం మహామహులు అనుకున్న వాళ్ళు కూడా తెలుసుకోలేరు. అన్ని కాశీల్లో ఉన్నారు, అఘోరాలు ఉన్నారు, ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా తెలుసుకోలేని, ఎప్పటికీ తెలుసుకోలేని ఒక పవర్, ఒక శక్తి అంతే. దాని ఎవరి ఉంది కానీ అది తెలుసుకోలేదు. అది ఎలా ఉంటుంది అనేది తెలియదు అంతే. అదొక ఎనర్జీ, భయంకరమైన ఎనర్జీ. మనమే చెప్తున్నాం కదా ఈ దేవుడు ఆ దేవుడు ఇది అంటాం. యాక్చువల్లీ ఇట్స్ అల్టిమేట్లీ ఇట్స్ అ పవర్, ఇట్స్ ఎనర్జీ. ఆ ఎనర్జీనే సోలార్ సిస్టమ్ని రన్ చేస్తుంది కదా. ఎప్పుడైనా అనిపించిందా మీకు, అంటే డైరెక్టర్కి హీరోకి మా వెనకాల నిజంగా దేవుడే ఉండి ఈ సినిమా తీయిస్తున్నాడేమో? నాకు చాలాసార్లు అనిపించింది. ఓకే, బా 6కి ఈవినింగ్ 6కి ఫైట్, విపరీతమైన వర్షం సెకండ్స్లో, ఫైటర్లు అందరూ వచ్చేసారు నైట్ ఫైట్కి, చాలా పెద్ద వర్షం. ఈరోజు అయిపోయింది. ఈరోజు అందరం ఫైటర్స్ వచ్చారనుకోండి, షూట్ క్యాన్సిల్ అయితే ఎలా ఉంటుంది? ఆల్రెడీగా 4 lakhs అనుకోండి ఆ రోజు అవుట్ అనుకోండి, 3 to 4 lakhs పోతుంది, క్యాన్సిల్ అవుతాయి. ఇంకంతే, ఈయన వేసుకుంటాడు ప్రొడ్యూసర్. ఆ టెన్షన్ అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు. ఒక 7:30కి ఆగిన తర్వాత చూస్తే వీల్స్ హాఫ్, కారు వీల్స్ హాఫ్ మునిగిపోతాయి. అలా ఉంది. ఇదేదో బాగుందని చెప్పి రౌడీలు పరిగెట్టమని వాటర్లో కెమెరా పెట్టాం. ఇందులో ఫైటర్ ఉంటుంది. అలాగే ఫైటర్లు అక్క బాబుని చేసేటప్పుడు రౌడీ వాటర్లో ఉంటుంది. ఆ వర్షం కూడా వాడేసుకున్నాం. సో మేము అనుకున్న టైంకి వర్షం ఆగిపోయింది. మళ్ళీ మార్నింగ్ వరకు ఫైట్ చేసాం, 6:30 వరకు. చినుకు కూడా పడలేదు. అప్పుడు అనిపించిందా మీకు ఉన్నాడు మా కోసం ఈ వాటర్ వేసి వెళ్ళాడు అనిపించింది. సో సినిమా కూడా అట్లనే ఆడాలి, ఆయన వెనకాల నుండి మీ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది. నేను చాలా గట్టిగా బిలీవ్ చేస్తున్నాను దేవుణ్ణి. ఎందుకంటే ఈ సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా ఉన్నాయి మాకు. ఈరోజు అయిపోయింది సినిమా అంతే అనుకున్నప్పుడు కూడా చేసాం. ఒకరోజు షూట్కి వెళ్ళిపోయి అక్కడ షూట్ చేస్తుంటే సినిమా ఆ సాంగ్ బాగోదు. అందరూ డాన్సర్స్ ఎంతమంది, చాలామంది హోలీ సాంగ్కి సంబంధించి డాన్సర్స్ అందరం లొకేషన్కి వెళ్ళిన తర్వాత అందు ముందు చూసుకోలేదు, సడన్గా వెళ్ళాం. పోతే అడ్వాన్స్తో పోతాం, 30,000 పోద్ది. షూట్ చేస్తే సాంగ్ పోద్ది, సాంగ్ పోవడం వల్ల సినిమా పోద్ది. ప్యాకప్ చెప్పి వెళ్ళిపోతాం, అందరూ టిఫిన్ చేసి వెళ్ళిపోమనంటే నచ్చాం. ఇది కూడా చేసాం, ఇదే ఒక సాంగ్కి, హోలీ సాంగ్కి సంబంధించి ముందు షెడ్యూల్ ప్యాకప్ చెప్పేసాం. ఇంకా అక్కడ ఆ లొకేషన్, ఇంకొక లొకేషన్ దొరికిన దాకా సాంగ్ చేయొద్దని. సో మళ్ళీ ఇంకో లొకేషన్ ఉంటే ఆ లొకేషన్కి 90,000 per day కట్టి అక్కడ సాంగ్ చేసాం. ఫ్లాట్స్లో కదా సార్. ఒరిస్సాకి వెళ్ళారా మీరు? అక్కడ స్టడీ ఒరిస్సాలో అంటే మామూలుగా స్టడీ చేయడానికి ఒక 1 week వెళ్ళాం, షూట్ చేయడానికి ఒక 10 days వెళ్ళాం. మిగతాదంతా సెట్. తర్వాత సెట్ ఏమన్నా అంటే మిగతా అంతా మ్యాచ్ చేసాం. అక్కడ వాటికి ఇక్కడ హైదరాబాద్లో అంటే హీరో హౌస్ ఉంటుంది, మొత్తం క్రాఫ్ట్ వర్కే ఉంటుంది, గోడలు, వాళ్ళు, పెయింట్, ముగ్గులు. అక్కడ ఉన్నదానికి ఇక్కడ మ్యాచ్ చేసాం. ఒక కేవ్ ఉంటుంది, ట్రెజర్ అనుకోండి, సమ్ కేవ్, ట్రెజర్ మాత్రం కాదు చాలా. సో అదంతా ఒక సెట్ ఫిలిం సిటీలో, రామోజీ ఫిలిం సిటీలో. సో ఇలా కొన్నింటి ఇక్కడ అక్కడ మ్యాచ్ చేసాం. మీకు తిరుపతి 7 కొండలు నడిచి వెళ్తారు, వెళ్ళేటప్పుడు ఒక బ్లాక్ ఉంటుంది, అక్కడ ఒక షాట్ చేసి నడుచుకుంటూ వెళ్ళి ఒక షాట్ చేసాం గోపురాలో. షూట్ చేసి వచ్చి దాన్ని ఈ ఏదైతే ఇంట్రడక్షన్ ఉంటుందో దానికి ఇంకో దగ్గర ఎక్కడో గండిమేసం అనే ఏరియాలో స్నేక్స్ ఉంటాయి. ఇలా క్లైమాక్స్ ఫైట్లో ఆ స్నేక్స్ వేరే షాట్ తీసుకున్నాం. అలా అక్కడ మ్యాచ్ చేసాం. అది మీకు కేవ్లోకి వెళ్ళేటప్పుడు కెమెరా, మీరు బైక్ వచ్చి ఆగుద్ది కేవ్లోకి, ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇక్కడ పెద్ద స్టోన్ ఉంటుంది, పెద్ద దాన్ని గుండు అంటారు, పెద్ద రాయి అంటారు. దాని మీద విష్ణుమూర్తి బొట్లు ఉంటాయి. మీరు ఎప్పుడైనా వాక్లో వెళ్తే కొండకి పక్కన చిన్న ఇది ఉంటుంది, లోపలికి వెళ్ళే దారిలాగా. అది షూట్ చేసి స్నేక్స్ పెట్టి అలా ఒక్కొక్కతో మ్యాచ్ చేసాం బాగానే. మీరు గుప్త నిధులు ఉన్నాయి ఇప్పటికీ అంటే కూడా నమ్ముతారా? నమ్మాలి కదా. ఏంటి సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంటుంది. ఉంది, ఎందుకు లేదు? మా సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంటుంది దాని మీద. పద్మనాభ స్వామి టెంపుల్లో చూడలేదా మీరు? డోర్లో. అవును చూసాం. మళ్ళీ అంటే బయట మనకు తెలిసింది టెంపుల్స్లో అంటారా? టెంపుల్స్ కాకుండా బయట కూడా చాలా ఉంటాయి. సో ఈ సినిమాలో అలాంటివి ఏమన్నా పెట్టారా మరి? అలాంటిది ఒక పార్ట్ అంతే, అదే సినిమాలో పార్ట్ కాదు, సినిమాలో భాగం కాదు. సినిమాలో ఒక చిన్న పార్ట్, అది వేరే కథ వేరే ఉంటుంది. ఆ గుప్త నిధుల కోసము, అక్కడ సంపద కోసము కాదు, స్టోరీ వేరే ఉంటుంది కదా. अम्बिका वानी आपके जैसे बहुत लड़की लोग फिल्म इंडस्ट्री में आ रहा है, उन लोग को एक टिप आप बोलना चाहे तो क्या है? डेडिकेशन के साथ हार्ड वर्क करो, बस
అండ్ షుడ్ నో ద లాంగ్వేజ్. Oh yeah. Most important. Actually language. Learn language. Yeah, learn language. Actually अभी language मैं खुद सीख रही हूँ, तो मैं दूसरे को क्या ज्ञान दूँ कि language मैं जिस दिन सीख लूँगी उस दिन मैं बोलूँगी कि या must language. ఓకే. Yeah. ఇక చివర్లో ఉన్న మీ ఇంటర్వ్యూలో ఇప్పటికే బాగా అలసిపోయారు మీరు, మీ ఫేస్ చూస్తే తెలుస్తుంది పొద్దున్న నుంచి. నాది చివరి ఇంటర్వ్యూ మళ్ళీ నిన్న పొద్దున్న నుంచి. మాకు నిన్న ఉదయం నుంచి. సో మీరు తమిళ్ తెలుగు బాగా సినిమాలు చేస్తున్నారు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఇండియాలోనా, తమిళ్లోనా, తెలుగులోనా, లేకపోతే సౌత్లోనా? మొత్తం ఇండియాలో, సౌత్లో మీ ఫేవరెట్ హీరో ఇండియాలోనేనా? మీరు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు? I have so many heroes, but I don't want to say anyone from India. I'll say Tom Cruise. అంటే ఎందుకు అట్లా? See, టామ్ క్రూజ్కి టామ్ క్రూజ్ నుంచి చెప్తే మనలో ఎవరు ఫీల్ అవ్వరు ఇక్కడ. అదే వేరే హీరో పేరు చెప్తే ఫీల్ అవుతారు, ఎక్కువ ఫీల్ అవుతారు, ఇంకో ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. ఇంకో ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. టామ్ క్రూజ్ అంటే మన వాళ్ళు చాలా అందరికి ఇష్టం కాబట్టి ఆయన పేరు చెప్పి నేను ఎస్కేప్ అయిపోతాను. ఓకే. ఎందుకంటే ఐ కాన్ సేవ్ బ్రో. నేను చిన్నప్పటి నుంచి ఈ ప్లేస్లో ఉన్నాను. ఇంత మీరు చెప్తారు కదా నువ్వు మంచి యాక్టర్, మీరు బాగా యాక్ట్ చేస్తారని. నేను ఈ మంచి యాక్టర్ టర్న్అవుట్ అవడానికి రీజన్సే చాలామంది హీరోస్ ఉన్నారు, చాలామంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న మంచి మంచి క్వాలిటీస్ నేను తీసుకుని అప్లై చేసి ఇంత దూరం వచ్చాను. సో నేను ఒక్క హీరోతో నేను రాగలేను నేను. సో మీరు విజయ్తో వర్క్ చేశారు, దళపతి విజయ్ తోటి. ఇప్పుడు సీఎం అయ్యారు అక్కడ. ఎలా అనిపిస్తుంది మీకు? కలిసారా? హ్యాపీ అంటే నేను ఎప్పుడో మాట్లాడాను ఆయన కోసం. సరే నేను మాత్రమే మాట్లాడాను అనుకున్నాను, తమిళనాడు జనాలే మాట్లాడారు ఆయన కోసం. నా హీఈస్ ఎక్కడ ఉండాలని అక్కడ కరెక్ట్గా అనుకున్నారు. అసలు విజయ్ సీఎం నేను అనుకున్నాను 100% అనుకున్నాను. అంటే ఏ విధంగా అనుకున్నారు? ఎట్లా? విజయ్ గారు వచ్చారంటే చాలా స్ట్రాంగ్గా ఒక పెద్ద ఒక బాంబు ఉంటుంది పాలిటిక్స్లో మాత్రం నాకు అనుకున్నాను. అండ్ ఐ వాజ్ లిటరలీ 2031 ఎలక్షన్స్ నేను అనుకున్నాను. ఏంటి ఎంత పెద్ద పార్టీస్ ఉన్నాయి కదా వీళ్ళ ముందు, ఏంటి రజనీకాంత్ గారు ఎవరెవరో ఉన్నారు రానోళ్ళు, ఎందుకు మనకు పాలిటిక్స్ అని. ఈయన వస్తున్నాడు ఏమని అనుకున్నాను, కానీ ఈయన ఇలాగా స్వీప్ చేస్తాడని నేను అనుకోలేదు. ఫుల్ హ్యాపీ ఆ రోజు రిజల్ట్స్ మళ్ళీ టు ద కోర్. అండ్ యు నో వాట్, ఎలక్షన్స్ దగ్గర పట్టం మనకు తెలుస్తుంది కదా ఇంకో 2 days ఎలక్షన్స్ అని. ఆ 2 days తెలిసిపోయింది, ఓకే ఫైన్ ఈసారి మన విజయ్ గారే వచ్చేస్తున్నారు. అప్పుడే వి ఆల్ డిసైడెడ్ అనే వస్తాను. బికాస్ యూనో సర్వే ఎక్కడికి వెళ్ళినా కానీ మేము ఊరికే నేను మాస్క్ క్యాప్ వేసుకుని ఎక్కడో మాల్లో నడుచుకుంటూ వెళ్తే కూడా వాళ్ళు మాట్లాడితే విజయ్ గారి గురించే మాట్లాడుతుంటారు ఎవరైనా జనాలు ఉంటే కూడా. సో ఒక యాక్టర్గా మిస్ అవుతున్నారా విజయ్ని మీరు? లేదు లేదు నిజంగా లేదు. ఎందుకు? ఒక యాక్టర్గా ఆయన ఏంటో చూపించుకోవడానికి ఆయన సినిమాలు చాలా ఉన్నాయి నాకు. ఆ సినిమాలు ఉన్నాయి, ఆ సినిమాలు మొత్తం చూసుకుంటే కూడా మీరు నేర్చుకోవచ్చు. ఓకే చాలు, ఇంకా ఆయన సీఎం ఉండడమే బెటర్ అనుకుంటా. నాకు అదే కావాలి, రియల్ హీరో నుంచి రియల్ హీరో. ఈ ఆపర్చునిటీ ఎంతమందికి దొరుకుతుంది? అవును, ఈ బ్లెస్సింగ్స్ ఎంతమందికి దొరుకుతుంది? 100లో 2-3కి అంతే. ఎంజీఆర్, ఎన్టీఆర్, అంతే, దళపతి విజయ్. సో ఇట్స్ వెరీ రేర్ కేస్ కదా. వెరీ వెరీ హ్యాపీ ఫర్. రజనీకాంత్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? లివింగ్ గాడ్. ఓకే. కమల్ హాసన్ గారి గురించి? వరల్డ్స్ ద బెస్ట్ యాక్టర్. అజిత్ గారి గురించి? జెంటిల్మ్యాన్. సూర్య గారి గురించి? హార్డ్ వర్క్. విక్రమ్ గారి గురించి? ప్యాషన్. ఓకే. ఇప్పుడు తెలుగు సినిమా గురించి మాట్లాడుకుందాం. మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పగానే మీకేమనిపిస్తుంది? చిరంజీవి గారి గురించి చెప్పగానే ఆయన చేసిన రిస్క్లు ఎవరు చేయలేదే. యాక్షన్ అయినా సరే, డ్యాన్స్ అయినా సరే, గ్రేస్ అయినా సరే. నాకు తెలిసి ఆయనకంటే మంచి డాన్సర్ 20-30 years చిరంజీవి ఇన్స్పిరేషన్. అంతే, అందరికీ ఒక కోడ్ చెప్పారు కదా. లేదు, మళ్ళీ నేను ఇన్స్పిరేషన్ చెప్పలేను కదా చిరంజీవి గారిని. సో అందుకోసం ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. బాలయ్య ఎనర్జీ, హై ఎనర్జీ, పవర్ హౌస్. నాగార్జున గారా ఫర్ ఎవర్ యంగ్. వెంకీ వాళ్ళని ప్రొడ్యూసర్స్ ఈ డైరెక్టర్, ముద్దు పేర్లు పెట్టి వాళ్ళని ఎందుకు ప్రొడ్యూసర్స్ పిలుస్తున్నారంటే డైరెక్టర్. వాళ్ళు ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు, స్టిల్ వాళ్ళు యంగ్ లానే అనిపిస్తుంది. యంగ్ గా, yes. సో అట్లా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. ఇక తర్వాత నెక్స్ట్ తరం హీరో, ప్రొడ్యూసర్స్ హీరో. నెక్స్ట్ తరం పవన్ కళ్యాణ్, డారెన్ డాషింగ్, మహేష్ బాబు, స్మార్ట్, ఎన్టీఆర్, యాక్టర్, కంప్లీట్ యాక్టర్. ప్రభాస్, కింగ్ క్యారెక్టర్. ఐ లవ్ ప్రభాస్ క్యారెక్టర్ మోర్ దెన్ ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్ కంటే ప్రభాస్ గారి పర్సనల్ క్యారెక్టర్ గురించి ఇండస్ట్రీలో ఎప్పుడు నేను ఏ షూటింగ్ స్పాట్కి వెళ్ళినా ఆయన గురించి మాట్లాడతాను. ఎవరో ఒకరు ఆయన గురించి చాలా బాగా మాట్లాడతారు. నాకు ఆయన హార్ట్ అంటే చాలా ఇష్టం. నాకు అల్లు అర్జున్,
ఆలోచించుకొని చెప్తేనే బాగుంటుంది. ఏంటి బ్రో అందరికీ అన్ని చెప్పేసి ఇంకా నాకు వర్డ్స్ దొరకట్లేదు. సార్ మీరు ఎవరో హెల్ప్ చేస్తే కష్టం. చెప్పండి, అల్లు అర్జున్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ముగ్గురు హీరోస్ ఉన్నారు బ్రో, నిన్న కూడా చెప్పాను నేను. తగ్గేదేలే అంటారా మీరు? అది ఓకే, దాని డైలాగ్ కానీ నేను పర్సనల్గా చెప్పాలి కదా. ముగ్గురు హీరోస్ ఉన్నారు బ్రో, నేను చాలా ఇన్స్పైరింగ్గా చూసే హీరోస్. రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, వీళ్ళు ముగ్గురు నాకు ఒకే కేటగిరీ. అని మీకు ఒక విషయం చెప్పాలా, మీ బాడీ లాంగ్వేజ్ కూడా ఎట్లుంటుంది తెలుసా? ఆ ముగ్గురిని కలిపి మిక్స్లో వేసి రుబ్బుతి తీస్తే అలా ఉంటుంది బాడీ లాంగ్వేజ్. థ్యాంక్ యూ. వాళ్ళ ముగ్గురు వెరీ ఇన్స్పైరింగ్. రామ్ చరణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వాళ్ళ ముగ్గురు బ్రో 3 people. లైక్ వీళ్ళ ముగ్గురులో నేను ఎవరిని తక్కువ అంచనా నేను వేయలేకపోతున్నాను. రామ్ చరణ్ గారు ఫస్ట్ వచ్చినప్పుడు నేను అనుకున్నాను చిరంజీవి గారి సన్ కదా, 100 సినిమాలు వస్తాయి ఆయనకి, ప్రాబ్లం లేదు, ఆయన హీరో అయిపోతాడు అనుకున్నాను. కానీ ఈరోజు ఆయన గ్రోత్ చూస్తుంటే, రీసెంట్గా తను చేసిన పెద్ద సినిమాకి తను పెట్టే ఆ హార్డ్ వర్క్ చూస్తుంటే, ఒక చిరంజీవి గారి సన్గా ఉండి ఆ సినిమా కోసం అంత హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. అసలు మామూలు కష్టం కాదు. అదే చెప్తున్నాను. లేదు, ఇదే జూనియర్ ఎన్టీఆర్ తీసుకోండి, లావుగా ఉండేవాడు, క్యూట్గా ఉండేవాడు, ముద్దుగా ఉండేవాడు. నేను ఇది కాదు అని చెప్పేసి ఒకరోజు బాడీ ట్రాన్స్ఫార్మ్ చేసి ఎవరు చేయలేదు ఇండస్ట్రీలో అలాంటి. హీఈస్ వన్ ఆఫ్ ద ఇన్స్పైరింగ్ పర్సన్. అల్లు అర్జున్ గారు తీసుకోండి, ఫస్ట్ సినిమా గంగోత్రి చేసేటప్పుడు ఎలా ఉండేవాడు, ఈ రోజు పుష్పాలు ఎలా ఉండేవాడు, ఐకాన్ స్టార్. సో దీస్ 3 people ఆర్ వెరీ మచ్ సిమిలర్ ఫర్ మీ. సో అన్నీ తెలుసు మీకు ఇండస్ట్రీలో, అందరి హీరోల గురించి తెలుసు, అన్ని సినిమాల గురించి తెలుసు. సో ఇన్ని తెలిసినా మీకు మీ సినిమా హిట్ కావాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే డైరెక్టర్ గారు వైకుంఠ్ గారు, మీ పేరు చాలా అద్భుతంగా ఉంది, మంచి అంటే వినడానికి పలకడానికి చాలా బాగుంది. మాస్టర్ మహేంద్ర అని ఎప్పటికీ మాస్టర్ లాగానే ఉండాలి, మీరు ఇంకో 30-40 ఏళ్ళు వచ్చిన మాస్టర్. అలాగే అంబికా వాణి, మీరు మంచి మంచి మూవీస్ తెలుగులో, తమిళ్లో, పాన్ ఇండియా లెవెల్లో बहुत अच्छा फिल्म्स करने आप. ऑल द बेस्ट అండ్ ఆల్ ద బెస్ట్ వసుదేవ సుతం టీమ్కి ఆల్ ద బెస్ట్. పెద్ద సక్సెస్ కావాలి ఈ సినిమాని మా సాక్షి ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇది వ్యూవర్స్ స్పెషల్ చిట్ చాట్ విత్ వసుదేవ సుతం మూవీ టీంతో. మళ్ళీ ఒక మంచి స్పెషల్ చిట్ చాట్లో మరొక మూవీ టీంతో కలుద్దాం. దిస్ ఇస్ కృష్ణ బాల సైనింగ్ ఆఫ్. బాయ్.